హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఇది ధర్మపురి క్షేత్రం. పరమాద్భుతమైనటువంటి క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రానికి ప్రకృతి సహజంగా ఇవ్వబడినటువంటి గొప్ప కానుక గోదావరి నది. ఒక జీవనది పక్కనే ప్రవహిస్తూ ఉండడం అన్నది క్షేత్రం యొక్క కంఠంలో అలంకరింపబడిన గొప్ప మణిమాల. ప్రత్యేకించి మిగిలిన నదులకు గోదావరి నదికి ఒక ప్రధానమైన వ్యత్యాసాన్ని చెప్తారు. గంగానది ఉంది. గంగానది మీరు ఏ ఘాట్లో స్నానం చేసినప్పటికీ నిజానికి గంగ స్నానమే చేస్తున్నారు కాబట్టి ఒక్కటే ఫలితం వస్తుంది. కానీ మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశారనుకోండి, మిగిలిన ఘట్టములలో చేసిన స్నానం కన్నా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది అని సాక్షాత్ శంకర భగవత్పాదులే ప్రతిపాదించి ప్రత్యేకంగా మణికర్ణికాష్టకము అని చెప్పి ఒక అష్టకాన్ని చేశారు. అంటే అది గంగానదీ స్నానమే అయినప్పటికీ మణికర్ణికా ఘాట్లో చేసినటువంటి స్నానం అంత విశేష ఫలితాన్ని ఇస్తుంది. కానీ గోదావరి నది దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గొప్ప విశేషాన్ని చెప్తారు. మిగిలిన నదుల విషయంలో లేని ఒక అన్వయం గోదావరికి కలిగింది. గోదావరిని మంగళోత్సంగా అన్న పేరుతో పిలుస్తారు. కారణం ఏమిటంటే గోదావరి నది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసిపోయే పర్యంతం ఎంత మేర ప్రవహిస్తోందో అంత మేర కూడా తీర ప్రాంతమంతా కూడా పవిత్రం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. గోదావరి నది ఏ క్షేత్రానికి పక్కన ప్రవహిస్తోందో ఆ క్షేత్రము యొక్క వైభవము ద్విగుణీకృతమైపోతుంది. విశేషించి ఇక్కడ దక్షిణ వాహిని గోదావరి గురించి శ్రీనాథుడు ఒక మాట అంటాడు. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల ఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రీణికాయష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి మహోదన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అంటాడు. నేను గోదావరి నదికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఎందుకని అంటే ఆపాతాళ గభీర నీరకు గోదావరి నది ప్రవాహం ఎంత లోతుగా వెడుతుంటుంది అంటే సముద్రం ఎంత లోతుగా ఉంటుందో గోదావరి కూడా అంత లోతుగా పాతాళం వరకు ప్రవహిస్తోందా అన్నట్టుగా ప్రవహిస్తుంది. అంత లోతైనటువంటి ప్రవాహం. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల ఛాయకున్ తెల్లటి నీటితో ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్కొక్క నీటికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. నిజానికి నీరే ప్రాణాధారం. లింగపురాణంలో వ్యాసుల వారు సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. నీటి రూపంలో ఉండి పరమేశ్వరుడు ప్రాణులను పోషిస్తూ ఉంటాడు. నీరే అమృతస్వరూపం. అమృతం వా ఆపహ అంటారు. నీరు అమృతం. అందుకే స్పృహ తప్పిపోయినప్పుడు పంచభూతాల్లో పృథివి కానీ అగ్ని కానీ వాయువు కానీ ఆకాశం కానీ ఇది కాదు, నీరు తీసుకొచ్చి ముఖం మీద చిలకరించినంత మాత్రం చేత పోయిన స్పృహ మళ్ళీ వస్తుంది. అంత గొప్పది నీరు. సుధాహారామల ఛాయకున్ తెల్లటి రంగుతో మెరిసిపోయేటటువంటి ఆ గోదావరి జలాలు ధారణాశక్తికి ప్రతీక. అందుకే పూర్వకాలంలో వేదం బాగా చదువుకున్న వాళ్ళు, మంచి పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు, ధారణాశక్తి ఉన్నటువంటి వాళ్ళని చూసి వీడు గోదావరి నీళ్లు తాగాడా ఏమి అని అడుగుతూ ఉండేవారు. గోదావరి నీటికి జ్ఞాపక శక్తిని పెంచగలిగిన లక్షణం ఉంది అని. కాబట్టి గోదావరి నది గొప్పది అని. సుధాహారామల ఛాయకున్ ద్వీపాలంకృతికిన్ గోదావరి ప్రవహిస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఉండేటటువంటి సైకతాలు, ఆ ద్వీపాలు అంత అందంగా ఉంటాయి. కాబట్టి ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రేణికా యష్టికిన్ గోదావరి నదిలో స్నానం చెయ్యడం అంటే ఎంత గొప్పది అంటే సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క నగరమైనటువంటి అమరావతి స్వర్గలోకానికి రాజధానికి ఒక నిచ్చెన మీద మెట్లు ఎక్కి వెళ్ళిపోవాలనుకున్నవాడు ఎంత హేళగా వెళ్ళిపోతాడో, గోదావరి స్నానం చేసినవాడు, గోదావరిని గౌరవించినవాడు, గోదావరి నీటిని త్రాగినవాడు అటువంటి ఫలితాన్ని పొందుతాడు అని. మహేంద్రనగరీని శ్రేణికాయష్టికిన్
తాపాపాయ విధా విహర్త్రికి. భగవంతుడు ఏ విధంగా అయితే 3 రకములైన పాపములను పోగొడతాడో గోదావరి నది కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములనేటటువంటి 3 తాపములను పోగొట్టగలిగిన శక్తిని తన నీటి యందు నిక్షేపించుకున్నటువంటి మహత్తరమైన ప్రవాహం. కాబట్టి తాపాపాయ విధా విహర్త్రికి మహోదన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్. ఎక్కడో పుట్టినటువంటి గోదావరి సముద్రంలో కలిసిపోవడానికి వెళ్ళిపోతుంటే గోదావరి సముద్రంలో కలవడానికి వస్తోంది అన్నప్పుడు చాలా దూరంలో గోదావరి ఉండగానే సముద్రుడు గోదావరి నాలో కలిసిపోవడానికి వస్తోందని ఎంతో సంతోషంతో 2 చేతులు ఆమడ దూరం జాపుతాట. నిజంగానే మీరు సాగర సంగమం యానాం దగ్గర చూస్తే ఆ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు యానం వరకు వచ్చేస్తుంది. అంత దూరం చేతులు చాపి కౌగిలించుకుంటాట. గోదావరి అంటే సముద్రుడికి అంత ప్రీతి అని. గంగానది పేరు తలుచుకున్న వాడికి గంగమ్మ ఎట్లాగైతే పాపములను పోగొడుతుందో గోదావరి కూడా ప్రతిరోజు ఒక్కసారి తలుచుకొని ఆ పేరు పలికినంత మాత్రం చేత పాప పరిహారం చేసి మంచి అనుగ్రహాన్ని ఇవ్వగలదు అని. అందుకే గోదావరి 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 ఎనుచు పలుకు గుణవంతులకున్ గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ భవ్య శుభంబుల్ అంటారు. గోదావరి నది ఎంత గొప్పది అంటే గోదావరికి వెళ్ళి స్నానం చేయలేకపోతున్నాడు, కానీ గోదావరి వైభవాన్ని మనసులో స్మరించి ప్రతిరోజు గోదావరి 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 అంటుంటాడు ఆనందంతో. మధుర పదార్థాన్ని తినేసిన వాడు తెయించినప్పుడు ఎట్లా అయితే మళ్ళీ ఆ యాలుకల వాసన వస్తుందో అట్లా ఆ గోదావరి యొక్క వైభవం మనసులో నిండిపోయిన కారణం చేత గోదావరి 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 అని 3 మాటలు పలికినంత మాత్రం చేత గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య శుభంబుల్. ఓ గోదావరి తల్లి, నువ్వు శుభములను ఎవరైతే అలా పలుకుతున్నాడో అలా పలికినటువంటి వాడికి సంపాదించి ఇవ్వగలవు. గోదావరి 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 అని ఎవరు పలుకుతున్నారో అటువంటి వారికి గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య శుభంబుల్. ఆ గోదావరి నది శుభములను తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది అని. శ్రీనాథుడంతటి వాడు గోదావరి గురించి మాట్లాడుతూ ఒక గొప్ప మాట అన్నాడు. అమ్మ, నేను పేరు పెట్టి పిలవనమ్మా, గోదావరి అని పిలవాలంటే నాకు కొంచెం చిన్నతనంగా ఉంది. అమ్మ ఎంత గొప్పదైనా కావచ్చు, మహాసామ్రాజ్ఞి కావచ్చు. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఇంత అధికారిడివి అని గౌరవంగా పిలిస్తే అమ్మకి చిన్నతనంగా ఉంటుంది. అమ్మ కడుపున పుట్టిన బిడ్డలు అమ్మని అమ్మ అని పిలిస్తేనే అమ్మ సంతోషిస్తుంది. అంతేకాని అమ్మ ఎంత పెద్ద అధికారిని కానివ్వండి, కన్న కొడుకో కన్న కూతురో అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో ఆ అధికార సంబంధమైనటువంటి పదవిని ఉద్దేశించి అటువంటి పేరుతో పిలిచారనుకోండి, ఆవిడ చిన్నబుచ్చుకుంటుంది. అదేమిట్రా అమ్మ అని పిలవకుండా అదేం పిలుపురా అంటుంది. శ్రీనాథుడు అన్నాడు, అమ్మ నిన్ను నేను గోదావరి అన్న పేరుతో పిలవను. ఎందుకనంటే అమృతమయమైన పయోధార అహరహంబు సృష్టికల జీవకోట్ల రక్షింతువీయు జనని వౌటకు ఏమి సంధియము చెప్పుమా గౌతమీ గంగ ఆలోల ఘనతరంగా అన్నాడు. ఘనమైనటువంటి కెరటములు కలిగినటువంటి ఓ గోదావరి తల్లి, నువ్వు ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవకోట్లను ఎన్నిటినో పోషిస్తున్నావు నీ నీటి చేత. ఇంతమందిని పోషించేటటువంటి తల్లివి నిన్ను అమ్మా అని పిలుస్తాను తప్ప నేను గోదావరి అని పిలవడానికి ఇచ్చగించను. కాబట్టి అమ్మా అనే పిలుస్తాను. జనని వౌటకు ఏమి సంధియము చెప్పుమా, నిన్ను అమ్మా అని పిలిస్తే నీకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? పేరు పెట్టి పిలవనమ్మా. గౌతమి గంగ ఆలోల ఘనతరంగా, ఓ గోదావరి తల్లి, నువ్వు ఘనమైనటువంటి తరంగములు కదులుతుండగా ప్రవహించి వెడుతూ లోకములను కాపాడతావంటాడు. అట్లా ఎన్ని పద్యాలు చేశాడు అంటే గోదావరి అంత గొప్పది. గోదావరి నదికి అధిష్టాన దేవత ఉంది. ఆ దేవత అనేక మందికి పలికింది, ప్రత్యక్షమైంది, మాట్లాడింది.
అనుగ్రహించింది. గోదావరి ఒడ్డునే భద్రాచల క్షేత్రం ఉంది. భద్రాచల క్షేత్రంలో ఒక మహానుభావుడు నిరతాన్నదాత, ఎప్పుడూ అందరికీ అన్నం పెడుతుండేవారు ఆయన. ఒకప్పుడు శ్రీరామ నవమి నాడు ఆయన అన్నదానం చేసేటటువంటి సమయంలో నెయ్యి తక్కువైంది. ఆయన 2 కడవలతో గోదావరి ఒడ్డుకెళ్ళి గోదావరి అధిష్టాన దేవతని ప్రార్థన చేసి, అమ్మ నాకు నెయ్యి తక్కువైంది, 2 కడవల నెయ్యి అప్పి నాకు నెయ్యి వచ్చిన తరువాత మళ్ళీ నీకు ఇచ్చేస్తానని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి గోదావరిలో దిగి గోదావరిలో 2 కడవలు ముంచారు. ముంచితే ఆ కడవలలోకి వెళ్ళినటువంటి నీరు నెయ్యిగా మారింది. ఇవన్నీ నేను ఒకవేళ అబద్ధాలు చెప్పాను అని అనుకుంటే మీరు భద్రాచలం క్షేత్రానికి వెళ్ళినప్పుడు అంబసత్రంకి వెళ్ళండి. ఆయన చేసిన అన్నదానానికి ప్రీతి చెందిన రామలక్ష్మణులు ఒకప్పుడు వంటవాళ్ళు రాకపోతే వాళ్ళే వచ్చి వంటలు చేశారు. వంటలు చేసి ఎవరు చూడకూడదు, మేము చేసిన వంట పూర్తయిపోయిన తర్వాత చెప్తామని గుప్తంగా గదిలో కూర్చొని వంటలు పూర్తయిపోయిన తర్వాత బయటికి వచ్చి వంట పూర్తయిపోయింది, మేము గోదావరి స్నానం చేసి వచ్చి భోజనం చేస్తానులేండి అని వెళ్ళిపోయి ఇక రావడం మానేశారు. అయ్యో, ₹1 సొమ్ము పుచ్చుకోలేదు, భోజనం చేయలేదు. ఆయన నొచ్చుకుని చూస్తే ఆయన వంట చేసినటువంటి ఆ పెద్ద పెద్ద గుండిగల మీద శ్రీరామ లక్ష్మణ అని పేర్లు రాసి ఉన్నాయి. అప్పుడు అర్థమైంది వచ్చి వంట చేసిన వాళ్ళు రామలక్ష్మణులని. ఇప్పటికీ మీరు అంబసత్రంకి వెడితే ఆ రామ లక్ష్మణ అని పేరు వ్రాసినటువంటి గుండిగలు మీకు కనపడతాయి. అంటే గోదావరి నదికి ఒక అధిష్టాన దేవత ఉందని, ఆ అధిష్టాన దేవత అనుగ్రహిస్తుందని, గోదావరి నది ప్రవాహం ఒక క్షేత్రానికి పక్కన వెళ్ళడం అంత గొప్ప విశేషమని, అది కేవలం కాకతాళీయం కాదని, చాలా చాలా గొప్ప క్షేత్రం అయితే ఆ క్షేత్రాన్ని ఒరుసుకుంటూ వెళ్ళడంలో నదికి కూడా ఎంతో సంతోషం సంతృప్తి ఉంటాయి. ఎందుకనంటే తెల్లవారితే ఆ నదీ జలాలే తీసుకొచ్చి క్షేత్రంలో ఉన్నటువంటి స్వామికి అభిషేకం జరుగుతుంది. నా నీటి చేత స్వామి తడుస్తాడు, ఇంకా ఇంతకన్నా నా జీవితానికి ఏం కావాలి అని పరవశించిపోతుంది. ఎందుకనంటే నిజానికి ఇదే నారాయణమూర్తి ఒకప్పుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి ఆదివరాహమూర్తిగా వచ్చాడు. వచ్చి సముద్రంలోకి దిగాడు వేదాలు వెతికి తీసుకురావడానికి. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహజన్మని బభూవ రవీ సముద్రాహ తం నామనాథమరవిందయ దళం యశోదా పాణిద్వయాంతరజలై స్నపయాం బభూవ అంటారు కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు. ఆయన ఆ వేదాల్ని వెతికి తీసుకురావడం కోసమని చెప్పి ఆదివరాహమూర్తి సముద్రంలోకి దిగితే సముద్ర జలములు ఆయన రోమకూపాల్లోకి సరిపోలేదు. ఆయన పైకి లేచి విదిలిస్తే శరీరాన్ని ఆయన తల జూలుమించి వెంట్రుకల మించి రోమకూపాల్లోంచి బయటకు వచ్చినటువంటి నీటి బిందువులలో తడవడానికి బ్రహ్మాదులు తలలు వంచి నమస్కరించారు. ఒకప్పుడు సముద్రంలో దిగితే సరిపోని నీళ్లు ఆయన చిన్ని కృష్ణుడుగా వచ్చినప్పుడు యశోదాదులు స్నానం చేయిస్తే కాళ్ళ మీద బోర్లా పడుకోబెట్టుకుని దోషిడి నీళ్లు తీస్తే సరిపోయేంత చిన్న పిల్లవాడిగా కృష్ణ పరమాత్మగా వచ్చాడు లీలామానుష విగ్రహుడు. అటువంటి స్వామికి నిరంతరం తన నీటి చేత అభిషేకం జరగడం, తన నీటి చేత పాద్యం అర్ఘ్యం ఆచమనీయం స్నానం ఇటువంటి ఉపచారాలు జరగడం, ఆ నది ఎంతో కోరుకుంటే ఎంతో సంతోషాన్ని పొందితే, నేను ఈ క్షేత్రం పక్క నుంచి వెళ్ళాలని కోరుకుంటే అప్పుడు ప్రవహించి వస్తుంది. అటువంటి గోదావరి ఈ ధర్మపురి క్షేత్రాన్ని ఒరుసుకుంటూ విడుతోంది అంటే ఇలా తలెత్తి చూసేటప్పటికి నేను ఉన్నటువంటి విడిదిలో మేడమించి చూడగానే నాకు గోదావరి కనపడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాను. అంత గొప్ప నదీ ప్రవాహం విడుతోంది అంటే ఈ క్షేత్రం ఎంత వైభవమైనటువంటి క్షేత్రమో చెప్పడానికి ఆ ప్రవాహమే పెద్ద నిదర్శనం. ఇక విశేషించి ఈ క్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి విశేషం, మిగిలిన ఎక్కడా కనపడనటువంటి విశేషం, ఈ క్షేత్రంలో యమధర్మరాజు గారు విరాజమానుడై ఉండడం. యమధర్మరాజు గారు తన కర్తవ్యాన్ని విడిచిపెట్టడు. లోకానికి ఏది నియమం ఉందో ఆ నియమాన్ని మాత్రం ఆయన ఆపడు. కృష్ణుడే లేకపోతే
మహాభారతంలో పాండవులు విజయం సాధించడం సాధ్యం అవుతుందా? ధర్మరాజు గారు అందుకే అంటాడు, ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగొప్పను పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చనియ మహాత్మా అన్నాడు. మా ఆపదలు తొలగించడానికి, మమ్మల్ని కాపాడడానికి కృష్ణ పాండురాజు గారు నిన్ను చూపించి వెళ్ళిపోయాడయ్యా అన్నాడు. ధర్మము చాలా చాలా గొప్పది. ఈ క్షేత్రము యొక్క పేరే ధర్మపురి. భగవంతుడికి ధర్మం కన్నా ఇష్టమైనది ఏదీ లేదు. ఆయనకి చాలా చాలా ప్రీతిపాత్రమైనది ఏది అంటే ధర్మాచరణమే. ఎవడు ధర్మాచరణము చేస్తాడో వాడు ప్రత్యేకంగా నన్ను రక్షించు స్వామి అని చేతులెత్తి నమస్కరించి అడగవలసిన అవసరం ఉండదు. వాడు ఒక్కసారి నమస్కారం చేసిన మహాప్రీతి పొందుతాడు ఈశ్వరుడు. కోటాను కోట్ల మందిలో కొంతమంది మాత్రమే ఇంత గొప్ప క్షేత్రంలో నివాసం చేస్తూ ప్రతిరోజు నేను ఎక్కడ ఉన్నాను అంటే ధర్మపురి క్షేత్రే, ఇటువంటి క్షేత్రంలో నేను నివాసం చేస్తున్నాను అని చెప్పుకునే అదృష్టాన్ని పొందుతారు. ఎంతో పుణ్యం ఉంటే తప్ప యథార్థమునకు ఇటువంటి క్షేత్రముల యందు ప్రవేశించేటటువంటి అవకాశం కూడా లభించదు. అంత తేలిక కాదు. మీరు చూడండి, కొన్ని కొన్ని క్షేత్రాలకి వెళ్ళడం కూడా కొంచెం కష్టంతో కూడుకున్నదై ఉంటుంది ప్రయాణం. కారణం ఏమంటే అంత శక్తివంతమైనటువంటి క్షేత్రములకు వెళ్ళడం కూడా అంత తేలికగా ఉండదు. ఉత్తర భారతంలో హరిద్వార్ దాటిపోయిన తర్వాత కొన్ని క్షేత్రాలకు వెళ్ళాలి అంటే సంవత్సరంలో అసలు కొన్ని నెలల పాటు మీరు వెళ్ళలేరు. బదరీ లాంటి క్షేత్రాలకి, కేదార్ లాంటి క్షేత్రాలకి. మిగిలిన సమయాల్లో వెళ్ళడం కూడా అంత కష్టంగా ఉంటుంది. అంత గొప్ప క్షేత్రాలలో నా దృష్టిలో ఈ ధర్మపురి క్షేత్రం ఒకటి. ఈశ్వరుడి యొక్క కృప కలిగితే తప్ప అటువంటి క్షేత్రమునందు ప్రవేశించడం సాధ్యం కాదు. అందుకే యమధర్మరాజు గారే ఈ క్షేత్రంలో విరాజమానుడై ఉన్నాడు అంటే, నువ్వు ఈ ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకుంటే ఇక మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. నువ్వు ఎన్ని తెలుసుకున్నావు, ఎన్ని చెప్తావు, ఎటువంటి వేషం కట్టావు, వీటన్నిటితో నాకు సంబంధం లేదు. నువ్వు భగవంతుడు చెప్పినది ఎంత ఆచరిస్తున్నావన్న దాన్ని నేను చిత్రంగా రాసుకుంటూ గుప్తంగా కూర్చుని ఉంటాను. అందుకని చిత్రగుప్తుడు ఆయన దగ్గర ఎప్పుడూ సేవకుడుగా ఉంటాడన్నది యమధర్మరాజు గారి అంశయే. చిత్రంగా కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? ఇక్కడే కూర్చుంటాడు. గుప్తంగా మనం చేసినటువంటి కర్మలన్నీ వ్రాసుకుంటూ ఉంటాడు. వ్రాసుకుని ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అది ధర్మమునందు అనురక్తిగా మారి చేసినవన్నీ మంచి పనులు చేస్తున్నాడు అనుకోండి, దాన్ని ఆయన గమనిస్తాడు. ఇదే మీకు నిజానికి నరసింహావతార ఆవిర్భావమునందు ప్రధాన ఘట్టం. హిరణ్యకశిపుడు కేవలము రాక్షసుడు, ఆయనకి వేదాంతం తెలియదు, ఆయన భగవంతుడు ఉన్నాడని నమ్మలేదు అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టు. ఎందుకనంటే ఆయన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు మరణించినప్పుడు ఆయన మరదళ్ళని, తల్లిగారిని, వాళ్ళని ఓదారుస్తూ వేదాంతం మాట్లాడాడు. ఎంత గొప్ప మాటలు మాట్లాడాడు. అందులో అన్నాడు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడై అన్నాడు. ఇంకా అంతకన్నా గొప్ప విషయం లోకంలో ఏముంటుంది? అమ్మా, నిజానికి మన అందరం బిడ్డల్ని కన్నామని అనుకుంటాం. కాదమ్మా, ఈ లోకములనన్నింటినీ కూడా సృష్టించేవాడు ఒకడున్నాడు. ఈ లోకములన్నింటికీ పోషణ చేసి పెంచుతున్నవాడు ఒకడున్నాడు. ఈ లోకములన్నింటినీ కాలమైపోయినప్పుడు ఎన్ని వరాలున్నా లయం చేసుకోగలిగిన వాడు ఉన్నాడు. ఆయన సృష్టి చేసినప్పుడు సృష్టికర్త అన్న పేరుతో, పోషించినప్పుడు స్థితికర్త అన్న పేరుతో, పడగొట్టినప్పుడు లయకర్త అన్న పేరుతో 3 పేర్ల చేత పిలవబడుతున్న ఆ ఒక్కడున్నాడే, వాడి ఇచ్చని బట్టి నడుస్తుంది తప్ప మనం అనుకున్నామని జరగవమ్మా అన్నాడు. అంటే భగవంతుడు ఉన్నాడన్న విషయం హిరణ్యకశిపుడికి తెలియదని మీరు అనుకోగలరా? ఎంత గొప్ప విషయం చెప్పాడు భక్తి విషయంలో. భగవంతుడు ఉన్నాడని ఎంత రూఢం చేసి చెప్పాడు. అంతేకాదు, నీరాగార నివిష్టపాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో
శూరుల్పోయడి త్రోవపోయను భవత్సు నుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకేటికిన్ అన్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళి దితితో మాట్లాడుతూ, అమ్మా నీ కొడుకు హిరణ్యాక్షుడు ఎంత గొప్పవాడమ్మా, నిరాగార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. ఎవరో తూర్పు నుంచి పశ్చిమానికి ప్రయాణం చేస్తున్నాడు, ఇంకో ఆయన పశ్చిమాన్ని నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తున్నాడు. మంచి గ్రీష్మ ఋతువు, వేడి ఎండాకాలం, ఇద్దరు చలివేంద్రంలో కలుసుకున్నారు. ఎవరో దాత అందరికీ మజ్జిగ ఇస్తున్నాడు. ఇద్దరు బాటసారులు కలుసుకున్నారు, ఇద్దరు మజ్జిగ తాగారు. దాహం తీరిపోయింది. దాహం తీరిపోయిన తర్వాత మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారంటే, ఆయన పైనుంచి తూర్పు నుంచి వస్తున్నాడు కాబట్టి ఫలానా ఊరు నుంచి వస్తున్నాను, ఆ ఊరి విశేషాలు ఇవని ఆయన చెప్పాడు. పశ్చిమం నుంచి వస్తున్న ఆయన పశ్చిమం దారి విశేషాలు చెప్పాడు. ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తూర్పు నుంచి వస్తున్న ఆయన పశ్చిమానికి వెళ్ళిపోయాడు, పశ్చిమాన్ని నుంచి వస్తున్న ఆయన తూర్పుకి వెళ్ళిపోయాడు. ఇద్దరూ పరిచయం అయ్యారు, మాట్లాడుకున్నారని చలివేంద్రంలో కలుసుకున్న వాళ్ళు ఇక అక్కడే కూర్చుండిపోతారా? మజ్జిగ తాగి కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఎవరి తలపాగా వాళ్ళు విప్పి దులుపుకుని మళ్ళీ తలపాగా కట్టుకుని వెళ్ళిపోతారు తప్ప అక్కడే ఎందుకు కూర్చుంటారు? కూర్చోరు. ఈ లోకంలో మనుష్యులు కూడా అంతేనమ్మా, వస్తారు. మధ్యలో ఎవరో వస్తారు, భార్య అంటారు, ఆమె వలన పిల్లలు పుడతారు, నా పిల్లలు అంటారు. ఈలోగా వయసు వచ్చేస్తుంది, మనవలు పుడతారు. ఆ తర్వాత తాను వృద్ధుడైపోతాడు. తాను భార్యో ఎవరో వెళ్ళిపోవలసిందే. ఎవరు ఉండిపోయారు ఈ లోకంలో? మా తాతగారు వెళ్ళిపోయారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోవలసిందే. ఏదో ఒకనాడు సమస్త ప్రాణులు వెళ్ళిపోతాయి. కాబట్టి నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో. ఒక్కచోట ఉండిపోతారా? అట్లా ఉండరమ్మా. సూరిల్పోయడి త్రోవపోయను భవత్సు నుండు తల్లి. కానీ అమ్మ, నా తమ్ముడో హిరణ్యాక్షుడు బ్రహ్మాండమైన యుద్ధం చేశాడమ్మా శ్రీ మహావిష్ణువుతో. ఆయన మహావీరులైనటువంటి వారు ఏ వీరస్వర్గాన్ని పొందుతారో వీరస్వర్గాన్ని పొందాడు. భవత్సు నుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకేటికిన్. అంత గొప్ప కొడుకుని కన్నా నువ్వు ఏడుస్తాయిటమ్మా? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానడు వారి భంగి చచ్చిన వానికిచ్చెదరు. ఇదెక్కడి చోద్యము ఎచ్చట పుట్టెనచ్చటికి పొవ్వుట నైజము ప్రాణికోటికి. ఎంత వేదాంతం చెప్పాడు! ఏమిటో లోకంలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడమ్మా ఆ శవాన్ని అక్కడ పడుకోబెట్టుకొని పిల్లలు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఆ వెళ్ళిపోయిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం సహజ ధర్మం కదమ్మా. నేను ఇప్పుడు ఈ ధర్మపురి క్షేత్రానికి నేను నివాసం ఉంటున్న కాకినాడ నుంచి వచ్చాను. ఎన్నాళ్ళు ఉంటాను? ఇవాళ ఉంటాను, రేపు ఉంటాను. తర్వాత మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవలసిందే. శరీరం కూడా కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియతదీయ భ్రాత అంటారు శంకర భగవత్పాదులు. ఎక్కడి నుంచి వచ్చావు అంటే మా అమ్మగారి కడుపులోంచి వచ్చాను. మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు ఏమో, కానీ ఎక్కడి నుంచో వచ్చాను మా అమ్మగారి కడుపులోకి. ఎక్కడి నుంచి మా అమ్మగారి కడుపులోకి వచ్చానో అక్కడికి మళ్ళీ ఒకనాడు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఈ చచ్చిన వానికెచ్చదిరిదెక్కడి చోద్యము. ఎవడు మాత్రం ఉండిపోతాడమ్మా? అందరూ వెళ్ళిపోవలసిన వాళ్ళే. వెళ్ళిపోవలసిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తారేమిటి? అలా ఏడవకూడదు. ఎచ్చట పుట్టెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడ పుట్టాడో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంత వేదాంతం చెప్పినవాడు, ఇంత భగవంతుడి గురించి చెప్పినవాడు, ఇంత భక్తి గురించి చెప్పినవాడు తల్లితోటి ఆ తర్వాత సోదరులతోటి భార్యలతోటి మాట్లాడినప్పుడు ఓదార్పు కోసం శాస్త్రాన్ని వాడుకున్నవాడు మళ్ళీ వెళ్ళి సభామంటపంలో కూర్చున్నప్పుడు విష్ణువు ఎక్కడ ఉంటాడు అంటే ఒక్క శరీరం లేదు. విష్ణువు ఎక్కడ ఉంటాడు అంటే ధర్మమునందు ఉంటాడు, గోవులందు ఉంటాడు, విప్రుల యందు ఉంటాడు. ఎక్కడెక్కడ వేదాలు ఉంటాయో అక్కడక్కడ ఉంటాడు. కాబట్టి అవన్నీ ధ్వంసం చేసేయండి, యజ్ఞయాగాదులన్నీ ధ్వంసం చేసేయండి, విష్ణువు నశిస్తాడన్నాడు. అంటే
రాక్షసత్వము అన్న మాటకి అర్థం ఏమిటి అంటే తన అవసరానికి వేదాంతాన్ని వాడుకోవడం, మెట్ట వేదాంతం అంటారు. తను అప్పటికి తన తల్లికి, తన మరదళ్ళకి, తన సోదరులకి బోధ చెయ్యవలసి వస్తే శాస్త్రాన్ని వాడుకున్నాడు. అనుష్ఠానంలోకి తెచ్చుకునేటప్పుడు ఇవన్నీ అక్కర్లేదు. ఎంతమందినైనా బాధ పెట్టచ్చు, తాను మరణం లేకుండా ఉంటే చాలు. తనని ఇంకా చంపేవాడు లేడు కాబట్టి తాను ఏం చేసినా ఎవ్వరూ తనని నిగ్రహించగలిగిన వాళ్ళు లేరన్న ధైర్యాన్ని పొంది అన్ని పాపాలకి ఒడిగట్టాడు. అప్పుడు ఆ వేదాంతం అంతా ఏమైంది? అది కాదు. ధర్మం అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు ఏది తెలుసుకున్నావో అది నువ్వు ఆచరించినప్పుడు గుణము అని పిలుస్తారు. గుణములుగా మారితే దానిని ధర్మం అంటారు. గుణములుగా మారకుండా కేవలం నాకు తెలుసండి ధర్మం కాదు. నీకు తెలుసున్నది గుణంగా మారిందా, నీ యందు మంచి గుణంగా మారి నువ్వు దాన్ని అనుష్ఠిస్తున్నావా, అలా అనుష్ఠించగలిగితే ధర్మం. ధర్మపురి క్షేత్రమునకు ఉన్న గొప్పతనం ఏమిటంటే ఈ క్షేత్రమునకు వచ్చి మొట్టమొదటి మెట్టు మీద కాలు పెట్టగానే ఎక్కడో ఈ ఆలోచన వచ్చేటట్టు ఈశ్వరుడు చెయ్యగలడు. అంటే మనుష్య జన్మ ప్రయోజనము జ్ఞాపకానికి రావలసిందే. ఈ క్షేత్రానికి వస్తే నరుడిగా పుట్టాను, మిగిలిన వాటన్నింటికీ ఒకటే ధర్మం. పశుధర్మోనమీ ప్రీతిం అంటారు వ్యాసుల వారి దేవి భాగవతంలో. పశువులన్నిటికీ ఒకటే ధర్మం, ఆకలిస్తే తినేయడం. అంతేగాని ఒక లేడీ నిండు చూలాలు కనపడితే దాన్ని చంపి తిందామని ఆకలితో ఉన్న పులి, పెద్ద పులిని వెంటాడితే వెడుతున్నటువంటి పెద్ద పులి అకస్మాత్తుగా ప్రసవించి ఒక చిన్న పిల్ల కింద పడిపోతే ఇది ఇప్పుడే పుట్టిన పిల్ల అని జాలి పొందదు పులి. ఆ పడిపోయినటువంటి లేడి పిల్లని పట్టుకుని చంపి తినేస్తుంది. అప్పుడు పులికి పాపం వచ్చిందా అంటే పాపం ఏమి ఉండదు దానికి ఆకలిస్తే తినడం, నిద్ర వస్తే పడుకోవడం, అవి వాటి ధర్మాలు అంతే. అంతేకాని శాస్త్రాన్ని, గురువుగారు చెప్పిన దాన్ని అనుష్ఠించడం అన్న మాట లోకంలో ఉండదు. మిగిలిన ప్రాణులకి 84 లక్షల జీవరాశులలో అనుష్ఠించవలసినది ధర్మము మనుష్యుడు ఒక్కడే. ఆ ధర్మమును ఎవడికి వారు పట్టుకున్నప్పుడు సమాజమునందు శాంతి అన్న 2 అక్షరాలకి లోటే ఉండదు. అసలు రక్షక భటులు అన్న మాటే అవసరం ఉండదు. ఎవరికి వారు ధర్మాన్ని పట్టుకున్నారనుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ధర్మము పట్టుకోకపోవడం వల్లే ఉపద్రవాలన్నీ ఏర్పడతాయి. ఆ ధర్మమును పట్టుకోవలసిన అవసరమున్న ప్రాణిగా భగవంతుడు నిన్ను సృజించాడు. ఆ పైన కూర్చున్న నరసింహుడు నిన్ను నరుడిగా పుట్టించాడు. ఎంతవరకు గుణములను సంపాదించుకోగలిగావు? ఏ ధర్మాన్ని అనుష్ఠిస్తున్నావు? మనిషిగా పుట్టి నువ్వు ఆచరించవలసిన ధర్మం ఏం ఆచరిస్తున్నావు? ఒక్కసారి అంతఃపరిశీలనం చేసుకో, లేకపోతే మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తరువాత నీకు ఇటువంటి జన్మ వస్తుంది. కాబట్టి ఇది నువ్వు చెయ్యవలసినటువంటి ఆత్మపరిశీలనం అన్న ధర్మమునందు అనురక్తి కల్పించడం యమధర్మరాజు గారి యొక్క గొప్పతనం. అసలు ఏ క్షేత్రమునందుందండి ఈ వైభవం? మనుష్య జన్మ ప్రయోజనాన్ని జ్ఞాపకానికి తేగలిగినటువంటి క్షేత్రం. కేవలం చంపకుండా ఉంటానని యమధర్మరాజు గారు ఎప్పుడు ఎవరికీ మాట ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే ఆయన ధర్మమూర్తి, ఆయన సమవర్తి, ఆయనకు అటువంటి పక్షపాతాలు ఏమి ఉండవు ఆయనకి. అది భక్తుడవనివ్వండి, జ్ఞాని కానివ్వండి, శరీరము పడిపోవలసిన సమయం వచ్చినప్పుడు పడిపోతుంది. అలా ఆయన వదిలిపెట్టేస్తే రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, వీళ్ళందరూ ఇప్పటికీ భూమి మీద ఉండాలి. శరీరములు పడిపోవడం ధర్మం. ఆ శరీరములు పడిపోవలసి వచ్చినప్పుడు పడిపోతాయి. కానీ శరీరముతో ఉండగా నువ్వు అనుష్ఠించవలసిన ధర్మమునందు అనుష్ఠించాలనేటటువంటి బుద్ధిని పొందావా? ఇది అత్యంత ప్రధానం మనుష్య జన్మలో. అది కానీ పొందగలిగాడు అనుకోండి, భగవంతుడు అనుగ్రహించడం అన్న మాటకి హద్దు ఉండదు. భారతం అంతా ఎందుకు చదువుకుంటారు? ధర్మాన్ని పట్టుకున్న వాడిని ఎంత కాపాడాడు అన్నది చెప్పడం కోసమే భారతం చదువుకుంటారు. ఈ క్షేత్రమునకు అత్యంత ప్రాణప్రదం, హృదయస్థానమైనటువంటి మాట అక్కడుంది. ఆ ధర్మమునందు అనురక్తి. క్షేత్రము పేరే ధర్మపురి.
అసలు ఎక్కడా లేని రీతిలో యమధర్మరాజు గారు కూర్చునున్నాడు. ధర్మమునందు నువ్వు అనురక్తి పొందు, ఆయన నీకు ఇవ్వలేనిది లేదు. మోక్షమే ఇవ్వగలిగిన వాడు నీకేది ఇవ్వలేడు. నీకేమైనా ఇబ్బందులు ఉంటే ఆయన తొలగించలేడా? నీకు వివాహం కాకపోతే వివాహం చేయించలేడా? బిడ్డలు లేకపోతే బిడ్డల్ని ఇవ్వలేడా? ఆయన ఏమి ఇవ్వలేడు. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడు కొందామా, వెంకటపతి వెంకటేశ్వరుని వేడు కొందామా అంటాడు అన్నమాచార్యుల వారు. ఆయన అనుగ్రహించిన నాడు ఎంతటి దురితాన్నైనా తీసేసి ఎంతటి పాపినైనా కూడా అనుగ్రహించగలిగిన వాడు. అయితే ఎప్పుడు అనుగ్రహిస్తాడు? కేవలముగా వచ్చావన్నది కూడా గొప్ప విషయమే. కానీ ఒక మార్పు, ధర్మమునందు అనురక్తిని పొందిన వెంటనే ఈశ్వరుడు అంత అనుగ్రహిస్తాడు. ధర్మమునందు అనురక్తి కలగాలి అంటే కేవలము చంపడమే కాదు, ధర్మానురక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు మహానుభావుడైన యమధర్మరాజు గారు. అటువంటి మహానుభావుడు ఈ క్షేత్రమునందు విరాజమానుడై ఉన్నాడు. అంటే ఈ క్షేత్రము ఎంత శక్తివంతమో, మనుష్య జాతికంతటికీ కూడా ఎంత అపూర్వమైన క్షేత్రమో, నరజన్మ ఎత్తిన ప్రతివారు ఈ క్షేత్రమునకు ఎందుకు తప్పకుండా రావాలో, ఎందుకు నమస్కరించాలో, ఎందుకు అది దాటి పైకి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చెయ్యాలో అర్థమవుతుంది. అంత గొప్ప స్వామి. అటువంటి స్వామిని దాటిన తరువాత హనుమ ఈ క్షేత్రంలో విరాజమానుడైనటువంటి వాడు. అత్యంత ప్రధానమైన స్థానములో ఉన్నవారు స్వామి హనుమ. హనుమ లోకానికంతటికీ కూడా ప్రధానంగా నేర్పేదేది అంటే వినయము, మాట. ఈ రెండూ కూడా అత్యంత ప్రధానమైనవి. ఈ రెండూ ఎవరికి ఉండాలి అంటే మనుష్యునకు ఉండాలి. మాట ఉన్నది ఎవరికి? మనుష్యునకు ఉంది. వినయం ఉండవలసినది ఎవరికి? మనుష్యునకు ఉండాలి. అందుకే మీరు చూడండి, 84 లక్షల జీవరాశులలో అసలు భగవంతుడు మాట ఏ ప్రాణికి ఇవ్వలేదు. మాట ఏ ప్రాణికి ఇచ్చాడు అంటే ఒక్క మనుష్యునకు మాత్రమే ఇచ్చాడు. మాట చేత మనిషి తరించిపోగలడు. భగవన్నామం పలికినంత మాత్రం చేత తరించిపోతాడు. మీరు భౌతికంగా లక్షలు కోట్లు ఇవ్వలేకపోవచ్చు. ఒక మంచి మాట చెప్పిన కారణం చేత అవతల వారికి గొప్ప మనశ్శాంతిని ఇవ్వగలరు. అటువంటి మాట మాట్లాడగలిగిన వాడెవరు అంటే ఒక్క మనుష్యుడే. అటువంటి మనుష్యుడికి భగవంతుడు ఇచ్చినటువంటి మాట దుర్వినియోగం కాకూడదు. ఆ మాట అవతల వాళ్ళకి శాంతి కల్పించడానికి కారణం కావాలి. భగవంతుడి నీకు ఇచ్చిన వాక్కుని 10 మంది యొక్క అభ్యున్నతి కొరకు ఉపయోగించు తప్ప ఆ వాక్కుని అహంకారంతో నీ పతనానికి, ఇతరుల బాధకి కారణం చెయ్యవద్దు అని ఉపదేశం చేస్తున్నారా అన్నట్టుగా హనుమదవతారంలో ప్రధానమైనటువంటి సందేశము ఏదైతే ఉందో అది మనని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారా అన్నట్టుగా ఈ క్షేత్రంలో హనుమ నిలబడి ఉంటారు. అంటే నిజానికి ఈ క్షేత్రానికి వచ్చినటువంటి వాడికి ధర్మమునకు ఆలంబనమై ప్రధానమైనటువంటి విషయములు ఏ ఉంటాయో వాటన్నింటినీ జ్ఞాపకం చేసేటటువంటి దేవతామూర్తులందరూ కూడా విరాజమానులై ఉన్నారు. అంటే ఏ అవసరం నీకుందో దాన్ని బట్టి నువ్వు అక్కడికి వెడుతూ ఉంటావు. ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, రక్షక భటులు ఉండేటటువంటి స్థావరానికి వెడతాం, ఆ కార్యాలయానికి వెడతాం. నాకు ఏదో జనాభా లెక్కలలో కొత్తగా పుట్టిన నా మనవడి పేరు చేర్చవలసి వస్తే తత్సంబంధమైన కార్యాలయానికి వెడతాం. నాకు ఏదైనా న్యాయం కావలసి వస్తే న్యాయస్థానానికి వెడతాను. ఒక అపూర్వమైన గ్రంథం నా దగ్గర లేనిది చదువుకోవలసి వస్తే గ్రంథాలయానికి వెడతాను. అనారోగ్యంగా ఉంటే వైద్యశాలకు వెడతాను. నా అవసరాన్ని బట్టి వెడతాను. నువ్వు మనిషిగా పుట్టిన తరువాత నీకు అత్యంత ప్రధానమైన అవసరములు ఏమిటి? ధర్మమునందు అనురక్తి, నరుడిగా నీకున్నటువంటి వాక్కుని సద్వినియోగం చేసుకోవడం, నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి వలన అహంకరించకుండా వినయంగా ఉండగలగడం. వీటిని ఎవరు ఇవ్వాలో, ఎవరి వలన వీటిని పొందాలో వారందరూ కూడా పైనున్న వాణ్ణి చేరడానికి నరుడిగా నీకు మాత్రమే అధికారం, మిగిలిన ప్రాణులకు లేదు.
ఈ అనుష్ఠానం నువ్వే చేయగలవు. దానికి నీ ప్రతిబంధకములను తీసి నీకు ఏది కావాలో అది ఇవ్వడం, దాన్ని జ్ఞాపకం చేయడం ప్రధాన లక్ష్యంగా మేము కింద నిలబడి ఉన్న క్షేత్రం, అంత గొప్ప క్షేత్రం ధర్మపురి క్షేత్రం. ఇటువంటి క్షేత్రానికి ఎవరు రావాలి అంటే, ఏ అవసరం ఉన్నవాడు ఆ కార్యాలయానికి వెళ్ళినట్టు నరుడిగా పుట్టిన ప్రతివాడు ధర్మపురి క్షేత్రానికి రావలసిందే. నరుడిగా పుట్టిన ప్రతివాడు ధర్మపురి క్షేత్రానికి వెళ్ళవలసిందే. నరజన్మ ప్రయోజనాన్ని సంతరించుకోవలసిందే. అంత గొప్ప క్షేత్రం. అందుకే భగవంతుడిచ్చినటువంటి కేవలం ఆ వాక్కుని సద్వినియోగం చేసుకున్నంత మాత్రం చేత నువ్వు తరించగలవు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడం నీకు చేతనైందా, నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని ఈ క్షేత్రమునందు విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గణించినటువంటి మహానుభావుడు నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహంతో పరమాద్భుతమైనటువంటి శతకాన్ని, శ్రీ నరసింహ శతకము అన్న శతకాన్ని అందించిన శతకకర్త. తన వ్యక్తిగత జీవితం గురించి కానీ, భార్యాబిడ్డల గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, తన గురించి కానీ ఎక్కడా చెప్పుకోకుండా ఈశ్వరుడితో తనకున్న అనుబంధాన్ని మాత్రమే ప్రస్తావించినటువంటి మహోత్కృష్టమైనటువంటి కవి. ఎవరి శతకంలో ఉన్నటువంటి పద్యాలు ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహమునకు పాత్రులమవుతామో, అటువంటి మంత్రస్వరూపములైనటువంటి పద్యములను తెలుగులో అంత బాగా రచించి అందించినటువంటి శేషప్ప కవి పుట్టినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ ధర్మపురి క్షేత్రం.